రేపే సోమవారము. గ్రహణం తర్వాత రోజు వస్తుంది కాబట్టి చాలా పవర్‌ఫుల్. రేపు మీరు ఇంట్లో ధూపం ఇలా గనక వేసినట్లయితే, ఈ గ్రహణం వల్ల ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో, ఆ చెడు అంతా కూడా తొలగిపోయి, మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. అంతేకాకుండా రేపు ఇంటిని శుద్ధి చేసుకొని, సోమవారం కాబట్టి శివుడి ముందల అంటే శివపార్వతుల యొక్క పటం ముందల మీరు దీపంలో ఇది ఒక్కటి గనక వేసి వెలిగించినట్లయితే, ఈ గ్రహణ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. తిరుగులేని ఆస్తి, ఐశ్వర్యము, రాజయోగం అనేది మీ సొంతం అవుతుందన్నమాట. ఎందుకంటే గ్రహణం అనేది ఎంత కీడుతో వచ్చిందో మనందరికీ తెలిసినటువంటి విషయమేనండి. అంటే ఈ గ్రహణ సమయంలో మనం ఎన్నో నియమాలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము. అంటే గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉండటం కానివ్వండి, లేదా మనం ఇంట్లో తినేటటువంటి ఆహార పదార్థాల్లో బియ్యంలో, పప్పుల్లో, అలాగే మనం నూనెల్లో అవ్వచ్చు, పసుపుల్లో ఇలాంటి వాటిట్లో దర్భ అంటే గడ్డి పరకలు కానివ్వండి, లేదా గరిక, తులసి ఆకులు కానీ ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకుంటూ ఉంటారనమాట. గ్రహణం వీడిన తర్వాత మరుసటి రోజు ఏంటంటే వీటన్నింటినీ కూడా తీసేసుకొని వాడుకోవచ్చు. అవి వేయటం వల్ల ఏంటంటే గ్రహణం తాలూకా ఎటువంటి విషక్రిములు అనేవి వాటిని తాకకుండా ఉంటాయి అన్నమాట. అలాగే ఈ గ్రహణానికి ముందు వండినటువంటి ఆహార పదార్థాలు ఫ్రిడ్జుల్లో పెరుగులు, పాలు, అలాగే కూరలు, అన్నాలు ఇలాంటివి ఏదన్నా ఉంటే వాటిని పొరపాటును కూడా తినకూడదు. వాటిని పడేయాలి. ఎందుకంటే కొన్ని రకాలైన విషక్రిములు చేరటం వలన గ్రహణం తాలూకా అవి నెగిటివిటీగా మారిపోతాయి కాబట్టి వాటిని పడేసేయాలి. అంతేకాకుండా బిందెల్లో వాడుకునేటటువంటి నీళ్ళు అవ్వచ్చు, లేదా ఇంకా మనకి గుమ్మానికి కట్టుకుంటూ ఉంటాము గుమ్మడికాయలు, అలాంటివన్నీ కూడా తొలగించాలి. ఎందుకంటే ఈ గ్రహణం యొక్క చెడు అనేది వాటి మీద పడుతుంది. అలాగే ఈ దర్భ అంటే గరిక పరకలను వీటిని కూడా తీసి పడేసేయాలన్నమాట. అలా పడేసేసి ఇంటిని వాకిలిని తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే గ్రహణం అనేది కీడు. ఆ చెడు అంతా కూడా మనకు తొలగిపోయిన తర్వాత ఇంటిని వాకిలిని మనం శుద్ధి చేసుకోవాలన్నమాట. శుద్ధి చేసుకున్నాకే దేవుడికి దీపారాధన చేసుకోవాలి. అంటే ఇల్లుని శుద్ధి చేసుకొని, అంటే ఇల్లు వాకిలి చక్కగా శుభ్రంగా తుడుచుకొని, ఇంట్లో ధూపం అవన్నీ వేసుకొని, చక్కగా స్నానం చేసిన తర్వాత మనం దీపారాధన అనేది చేసుకోవాలి. రేపు సోమవారం కాబట్టి ఇంకా గొప్ప విశేషం కాబట్టి మనం ఈ కీడునంతటిని కూడా చక్కగా తొలగించుకోవచ్చు అనమాట. ముందేంటంటే ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలండి. అంటే చక్కగా రేపు ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రంగా ఊడ్చి, తర్వాత ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇల్లు తుడిచేటటువంటి నీటిలో ఏంటంటే కాస్తంత రాళ్ళ ఉప్పు కానీ, లేదా మనకు గంగా జలం ఉంటుంది కదండి, ఆ గంగా జలం కానివ్వండి, ఇట్లా లేకపోతే రోజు వాటర్ కానివ్వండి, ఇలాంటివి ఏదన్నా వేసేసి మీరు ఇంటిని శుభ్రంగా తుడుచుకోండి. ఎందుకంటే పల్లెటూరులో అయితే శుభ్రంగా ఇళ్ళను కడుక్కుంటారు నీళ్ళతోటి. మనకు వెనకటి రోజుల్లో చక్కగా మనకు పేడతో ఏంటంటే ఇళ్ళను చక్కగా అలుక్కునేవాళ్ళు. ఇప్పుడేంటంటే అందరికీ బండలే కాబట్టి చక్కగా శుభ్రంగా తుడుచుకోండి. అలా తుడుచుకున్న తర్వాత ఏంటంటే ఇంట్లో కూడా పసుపు నీటిని చల్లేసేసేయండి. ఇంటి చుట్టూతా, ఇంటి లోపల, ఇంటి బయట ఇలా చుట్టూతా మొత్తం కూడా పసుపు నీటిని చల్లేసేసేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే ఈ గ్రహణం తాలూకా ఏదన్నా చెడు, కీడు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆ గరిక పరకలనవ్వచ్చు, అలాగే బిందెల్లో వాడుకొని తాగే నీటినవ్వచ్చు, మనం వండుకునేటటువంటి ఆహార పదార్థాల్లో ఏమన్నా మిగిలినయి పాలు, పెరుగులు, కూరలు, అన్నాలు ఇలాంటివి, అలాగే గుమ్మడికాయలు, ఇంటి ముందల కట్టినటువంటి నిమ్మకాయలు, ఇలాంటివన్నీ కూడా శుభ్రంగా తీసేసేయాలన్నమాట. వాటన్నింటిని తీసి దూరంగా పడేసేసేయాలి. అలాగే దేవుడికి పూజ చేయాలనుకుంటే చక్కగా దేవుడి పటాలు శుభ్రంగా అన్నీ తుడుచుకొని, మళ్ళీ గంధము, కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసుకొని, మనం చక్కగా దేవుడికి దీపారాధన కూడా ఇలా చేసుకోవాలన్నమాట. ఇదంతా ఒక కీడుతో కూడి వస్తుంది కాబట్టి ఆ కీడు వచ్చినప్పుడు మనకి ఇంటిని ఎలాగైతే శుభ్రం చేసుకుంటామో అలా శుభ్రం చేసుకోవాలి. అంటే మంచం మీద మనం వాడేటటువంటి దుప్పట్లను కూడా శుభ్రంగా వాష్ చేసుకోవటము, అలాగే మనం పనుకునేటటువంటి దిండు యొక్క గలీబులను వాష్ చేసుకోవటము, ఇలా ప్రతీదీ కూడా శుభ్రం చేయగలిగినంత వరకు అన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవాలన్నమాట. అలా చేసినప్పుడే ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి కీడు మన జోలికి రాకుండా ఉంటుంది. ఆ చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇండ్లు తుడిచేటటువంటి నీటిలో చెప్పుకున్నాం కదా, కాస్తంత రాళ్ళ ఉప్పు కానీ, లేదా గంగాజలం కానీ, లేదా గోపంచకం కానీ, ఇలా మీకు లేదా రోజు వాటర్ అయినా సరే, ఇట్లా మీకు
మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని వేసుకొని చక్కగా ఇంటిని తుడుచుకోండి. ప్రతి మూలలో ప్రతి గదిలో కూడా తుడవండి. అలా తుడిచినప్పుడు ఆ మురికి రూపంలో ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి చెడు ఏదన్నా ఉంటే వచ్చేసి వాటిని మనం రోడ్డు మీద పోసినప్పుడు అదంతా కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఉప్పు అనేది ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసిందేనండి. నెగిటివిటీని తీసేస్తుంది. గోపంచకం, మనకు ఆవు పంచకం అనేది పల్లెటూరుల్లో అయితే మీ ఇళ్ళ పక్కన ఆవులున్నా ఆ పంచకాన్ని డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. లేదా మనకి పూజా స్టోర్స్‌లో ఉంటుంది. కొంతమందికి ఇళ్లల్లో కూడా తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటారు. అదైనా వేసుకోవచ్చు. లేదా గంగా జలాన్నైనా వేసుకోవచ్చు. ఇట్లా మీకేది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. రోజ్ వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసేసి చక్కగా ఇంటిని, వాకిలిని, గడపల్ని అన్నిటిని శుభ్రంగా తుడవండి. గుమ్మానికి కట్టినటువంటి తోరణాలు దిష్టికి కడతా ఉంటాం కదా! గుమ్మడికాయలు లేదా దిష్టి మూటలు ఇలాంటివన్నింటిని కూడా చక్కగా తీసేసి మళ్ళీ పసుపు నీటిని కూడా మర్చిపోకుండా చల్లండి. అలా చేసిన తర్వాత చక్కగా స్నానాలు అవి పూర్తి చేసుకొని స్నానం ఏంటంటే భోజనము, టిఫిను ఏమి చేయకుండా ఉదయం చక్కగా స్నానం చేయండి. అంటే గ్రహణం విడుపు స్నానం మనకు తెల్లవారుజామున ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేయటానికి చేసేవాళ్ళు కొంతమంది చేయవచ్చు. చేయని వాళ్ళు ఉదయం చేయాలన్నమాట. చక్కగా స్నానం చేసేసి చక్కగా ఇంటిని, వాకిలిని ఇలా శుద్ధి చేసుకొని తర్వాత మీరు వంట పని అవ్వచ్చు, పూజ పనులు ఇలాంటివన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. మీకు దగ్గరలో శివాలయం ఉంటే రేపు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివుని యొక్క దర్శనం చేసుకోండి. శివునికి అభిషేకం చేయండి. శివుని దగ్గర దీపం వెలిగించండి. ఒకవేళ శివాలయం మీకు అందుబాటులో లేకపోతే ఇంట్లోనైనా శివుని ముందర దీపం వెలిగించండి. ఇక ముందు దీపారాధన చేసే ముందు ధూపం వేసుకోండి. ఈ ధూపం ఎలా వేయాలి అంటే మనకు గుగ్గిలం పొడి ఉంటుంది కదండి. ఈ గుగ్గిలం పొడిని వచ్చేటప్పటికి ఒక అర టేబుల్ స్పూన్ తీసుకోండి. గుగ్గిలం పొడి అనేది మనకి ఇలా ధూపం వేయటానికి, ఇంటిని శుద్ధి చేయటానికి, ఇంట్లో కంటికి కనిపించని నకారాత్మక శక్తులు ఏదన్నా ఉంటే వాటన్నింటినీ కూడా తీసేయటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే సాంబ్రాణి పొడి కూడా చాలా శక్తివంతమైనది. మంచి సువాసనను కలిగి ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులను బయటికి తరిమి వేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. తర్వాత ఏంటంటే ఎండు కొబ్బరి పొడి అనేది కూడా చాలా శక్తివంతమైనది. ఎండు కొబ్బరి పొడి ఇట్లా మనం ధూపంలో వేయటం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెడు అంటే దుష్ట శక్తులు, దరిద్ర దేవత ఇలా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి కంటికి కనిపించని కారాత్మక శక్తులు ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఎండు కొబ్బరి పొడి గ్రహించేస్తుందన్నమాట. తర్వాత వేపాకులు కూడా కొంచెం ఎండినటువంటి వేపాకుల్ని ఒక 5-6 వేపాకులను పొడిలాగా చేసేసి ఈ వేపాకులను కూడా వేయండి. లేదా పచ్చాకులైనా పర్వాలేదండి. 4 ఆకులను తీసుకొని వేయండి. కొంచెం తుంచేసేసి అట్లా వేపాకులు కూడా వేయటం వలన ఈ వేపాకులు ఏంటంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. వేప చెట్టుకి ఎంతో శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి వేపాకులు వేయటం వలన కూడా ఇంట్లో ఉన్నటువంటి చెడుని పూర్తిగా ఈ వేపాకులు అనేవి గ్రహించేస్తాయి అన్నమాట. కాబట్టి 4 వేపాకులను కూడా తీసుకొని వేయండి. అందుబాటులో ఉంటే వేయొచ్చు, లేదా మామూలుగానైనా వేయొచ్చు అన్నమాట. ఇవి ఉన్నంత వరకైనా వేసుకోవచ్చు. ఇలా ఎండు కొబ్బరి పొడిని కూడా వేసేసేయండి. తర్వాత ఏంటంటే పంచదార అండి. కొంచెం ఒక చిటికెడు పంచదారను కూడా తీసుకొని మీరు ధూపం వేస్తారు కదా, అందులో ఆ పంచదారను కూడా వేసేసి చక్కగా మీకు కొబ్బరికాయ ఏదన్నా కొట్టినప్పుడు కొబ్బరికాయ పీచులు ఉంటాయి కదా, ఆ కొబ్బరికాయ పీచులను కూడా వాటిట్లో వేసేసి 2 కర్పూరం బిళ్ళలు వెలిగించేసి చక్కగా కొంచెం వెలిగిన తర్వాత వాటిని కొంచెం ఆర్పేసేసి ఆ పొగని, ఆ ధూపాన్ని ఏంటంటే ప్రతి గదిలో కూడా చూపించండి. వంటగదిలో, బెడ్రూమ్లో, హాల్లో ఇట్లా ఇల్లు ప్రతి గదిలో కూడా చూపించండి. ఏది ఇంటిని, వాకిలిని శుద్ధి చేసుకున్న తర్వాత అలా ధూపాన్ని ఇల్లంతా కూడా ఆ పొగను చూపించండి. ఆ పొగ ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి మన కంటికి కనిపించని కొన్ని దుష్ట శక్తులు అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషాలు ఏదన్నా ఉన్నా ఇంటి మీద కానీ, ఇంటి లోపల కానీ, మనుషుల మీద కానీ, ఎందుకంటే ఆలోచన విధానాలు మారుతూ ఉంటాయి. అనవసరం ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. లేనిపోని నిందలు పడుతూ ఉంటాయి. ఆరోగ్యం బాగోదు. చాలా రకాలైనటువంటి మనశ్శాంతి లేని సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటామన్నమాట. అలాంటి వాటన్నింటినీ కూడా ఈ ధూపం ఏంటంటే చాలా శక్తివంతంగా లాగేసుకుంటుందన్నమాట. కాబట్టి చక్కగా ఇల్లంతా కూడా మర్చిపోకుండా రేపు ధూపం వేసుకోండి. ఇలా వేయటం వలన దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. ముఖ్యంగా గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషాలు, కీడు, చెడు ఎఫెక్ట్లు మొత్తం కూడా లాగి పడేసేసి మీరు సంతోషంగా ఉండటానికి, ఇప్పటి నుంచి మీరు కొత్త జీవితంలోకి అడుగుపెట్టినట్లుగా చేయటానికి ఈ ధూపం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట.
కాబట్టి చక్కగా ఇలా ధూపం వేసేసేయండి. ఇంతకుముందు మనం చెప్పినట్లుగా గుమ్మడికాయలు ఏదన్నా ఉంటే ముందు గ్రహణానికి ముందు కట్టినటువంటివి దిష్టి మూటలు కానీ, వాకిట్లో పెట్టినటువంటి నిమ్మకాయలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా చక్కగా తీసేసి దూరంగా పడేసేయండి. ఏముందిలే గుమ్మడికాయలు మనం చెడు కోసమే కదా కట్టుకుంది, అంటే దిష్టిలు తగలకుండా ఉండటానికే కదా కట్టుకుంది, గుమ్మడికాయలు తీయొచ్చో తీయకూడదో, నిమ్మకాయలది ఏముందిలే అని చెప్పి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారనమాట. కానీ వాటన్నింటిని కూడా తీసేయాలన్నమాట. అలాగే ఇంట్లో ఏదన్నా నిల్వ ఉన్న కూరగాయలు ఏదన్నా అంటే కొంచెం ఎండిపోయినవి, వడబడిపోయినవి ఏదన్నా ఉంటే వాటిని కూడా తీసి బయట పడేసేసేయండి. ఇలాగా చాలా వరకు కూడా మీరు తీసి పడేయగలిగినన్ని ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్లో కొన్ని కొన్ని ఆహార పదార్థాలు అవ్వచ్చు, ఇలాంటివి కొన్ని కొన్ని తీసేసేయండి. ఇలా తీసేయటం వల్ల దిష్టికి సంబంధించిన దేవుడి పటాలు, దేవుడి దగ్గర పెట్టినటువంటి పువ్వులు కానివ్వండి, ఎండిపోయినవి, ఇలాంటివి కొన్ని కొన్ని ఇల్లు చాలా వరకు కూడా శుద్ధి చేయగలిగినంత వరకు మీరు శుద్ధి చేసుకుంటే మీకు బాగుంటుందన్నమాట. ఏదన్నా చెడు క్రిములు, చెడు విషవలయాలు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోతాయన్నమాట. ముఖ్యంగా ఇంటి మీద వేసినటువంటి దర్భ అంటే గడ్డి పరకలను, గరికె పరకలను, తులసి ఆకులు ఇలా ఇలా వేసినవి కూడా మొత్తం తీసేసేయండి. ముందు రేపు ఇంటిని శుద్ధి చేసే కార్యక్రమం పెట్టుకోండి. చక్కగా స్నానాలు చేసేసి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళేసి శివునికి అభిషేకం చేసుకోండి. మీకంతా కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. లేదు అనుకుంటే ఇంట్లోనే శివపార్వతుల పటం ముందల చక్కగా దీపారాధన చేసుకోండి. పటాలు తుడిచి గంధము కుంకుమలతో పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేయండి. దీపంలో ఏంటంటే 2 లవంగాలను వేసి దీపం వెలిగించండి. అలా వెలిగించడం వల్ల ఏంటంటే లవంగాలు కష్టాలను, దరిద్రాలను, గ్రహణ దోషాలను తొలగించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. లవంగాలు ఏంటంటే లక్ష్మీదేవి రూపాలుగా కూడా భావిస్తూ ఉంటారనమాట. లవంగాలకు అతీంద్రియ శక్తులు చాలా ఎక్కువగా ఉంటాయి. చెడును గ్రహించి మనకు మంచిని ఇవ్వటానికి లవంగాలు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి రేపు దీపం వెలిగించినప్పుడు దీపంలో 2 లవంగాలను వేయండి. ఇలా చేయటం వలన ఏంటంటే మీకు ఈ గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషాలు, కీడు, చెడు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు సంతోషంగా ఉండటానికి, మీరు పట్టిందల్లా బంగారంగా మారటానికి, మీకు ఆస్తి ఐశ్వర్యాలు కలిసి రావటానికి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద, మీ కుటుంబం మీద ఉండటానికి ఈ నియమాలన్నీ కూడా తప్పనిసరిగా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా రేపు గ్రహణం తర్వాత రోజు కాబట్టి సోమవారంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఇలాంటివన్నీ కూడా చేయండి. ఇలాంటివి చేసి మీరు సంతోషంగా ఉండండి. ఆస్తి ఐశ్వర్యాలతో హాయిగా ఉండండి. ముఖ్యంగా ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుందన్నమాట. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.